ప్రవక్త ముహమ్మద్ కుమారులందరూ బాల్యంలోనే చనిపోయారు. ముహమ్మద్ ఒకప్పుడు చాలాసేపు ప్రార్థించడం వల్ల ఆయన కాళ్లు ఉబ్బిపోయాయి. ఆయన ఇంటి పనుల్లో సహాయం చేశారు. ఆయనకు కుమారులున్నారు, కానీ ఎవరూ బాల్యంలోనే జీవించలేదు. ప్రవక్త గురించి మరిన్ని వాస్తవాలు ఇక్కడున్నాయి. 1. ముహమ్మద్ అనాథ. ఆయన పుట్టకముందే ఆయన తండ్రి మరణించారు. ఆయన 6 ఏళ్ల వయసులో ఆయన తల్లి మరణించింది. ఆయన తాత అబ్దుల్ ముద్దలిబ్ మరియు మామ అబూ దల్లిబ్ ఆయన్ను పెంచారు. 2. ముహమ్మద్ మొదటి భార్య ఆయన కంటే 15 సంవత్సరాలు పెద్దది. ముహమ్మద్ తన మామతో కలిసి క్యారవాన్లను నిర్వహించేవాడు. ఖదీజా అతని మంచి వ్యక్తిత్వం గురించి విని మొదట ఆమె అతన్ని తన కోసం పనికి నియమించుకుంది. అప్పుడు ఆమె అతన్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ముహమ్మద్ వద్ద వివాహం చేసుకోవడానికి డబ్బు లేదు, కానీ ఖదీజా సంపన్న వ్యాపారుల కుటుంబంలో జన్మించింది. ఆమె స్వయంగా ముహమ్మద్కు వివాహ ప్రపోజ్ చేసింది. ఆమె స్వతంత్రురాలు కాబట్టి అతను అంగీకరించాడు. అతని వయస్సు 23 నుండి 25 సంవత్సరాలు, ఆమె వయస్సు 40. 3. ప్రవక్త తరచుగా ఏకాంతాన్ని కోరుకునేవాడు. అతను ఒంటరిగా ఆలోచించి ధ్యానం చేశాడు. ఒకసారి అతను చాలాసేపు ప్రార్థించాడు. అతని కాళ్లు ఉబ్బిపోయాయి. అతనికి ఇష్టమైన హరే గుహ, అక్కడే అతనికి మొదటి ప్రత్యక్షత లభించింది. 4. ముహమ్మద్ ఎప్పుడూ ఒంటరిగా తినలేదు. అతను ఎల్లప్పుడూ ఇతరులను తనతో చేరమని ఆహ్వానించాడు. ఇది సమాజం యొక్క ప్రాముఖ్యతను చూపించింది. ఇది అతని దాతృత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. అతని కుమార్తె ఫాతిమా కూడా అంతే ఆతిథ్యమిచ్చింది. ఆమె తరచుగా ఇతరులకు ఆహారం పెట్టడానికి ఆహారం లేకుండా ఉండేది. ఆమె తన కుటుంబాన్ని పోషించడానికి ధాన్యాన్ని రుబ్బేది. 5. ముహమ్మద్ ఇంటి పనులను కూడా మానుకోలేదు. ప్రవక్త వివిధ పనులు చేశాడు. అతను అంతస్తులు ఊడ్చాడు, బట్టలు తువికాడు మరియు నరికివేశాడు. 6. ముహమ్మద్కు కుమారులున్నారు, కానీ ఎవరూ బాల్యం నుండి బయటపడలేదు. ఖదీజా ముహమ్మద్కు 6 లేదా 8 మంది పిల్లలను కన్నారు. వారి మొదటి కుమారుడు తన 3వ పుట్టినరోజు తర్వాత మరణించారు. వారి కుమారులలో ఎవరూ బాల్యం నుండి బయటపడలేదు. ఇది అల్లాహ్ సంకల్పం, కానీ కారణం గురించి భిన్నమైన ఆలోచనలున్నాయి. ఇది ప్రవక్తకు ఒక పరీక్ష అయి ఉండవచ్చు. ముహమ్మద్ తన నష్టాలను దయా మరియు పట్టుదలతో భరించాడు. అల్లాహ్ తన వంశాన్ని తప్పుదారి పట్టడం లేదా అహంకారం నుండి రక్షించాలని కోరుకున్నాడు. వారసుడి విడిచిపెట్టకుండా ముహమ్మద్ వారసత్వం ఆధ్యాత్మికంగానే ఉంది. 7. ముహమ్మద్ 23 సంవత్సరాలు ప్రవక్తగా బోధించాడు. 8. దృశ్యపరంగా ముహమ్మద్ను చిత్రించారు. వారు దీపడమైన గౌరవం కారణంగా దీన్ని నివారించారు. వారి వారసత్వం కథలు మరియు ఆదర్శాల ద్వారా మనుగడ సాగిస్తుంది. ముస్లింలు అలా చేయరు. 9. నేడు ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పేర్లలో ముహమ్మద్ ఒకటి. 150 మిలియన్లకు పైగా ప్రజలు ప్రవక్త పేరును పంచుకుంటున్నారు. ముహమ్మద్ నిజాయితీపరుడు మరియు నమ్మకమైన వ్యక్తి అని పిలువబడ్డాడు. యూదుల ప్రజలు ఆయనను ప్రత్యేకంగా గౌరవించారు. అందరూ ఆయనను చాలా గౌరవించారు, కాబట్టి ఆయన నమ్మకమైన వ్యక్తి అనే బిరుదును పొందాడు. 11. ముహమ్మద్కు 9 లేదా 12 మంది భార్యలున్నారు. ఆయన ఖదీజాతో 25 సంవత్సరాలు వివాహం చేసుకున్నారు. ఆమె తర్వాత ఆయన ఇంకా చాలా మంది భార్యలను వివాహం చేసుకున్నారు. ఆయిషా అతనికి ఇష్టమైన వారిలో ఒకరు. ఆమె చాలా చిన్నతనంలోనే ఆయన ఆమెను వివాహం చేసుకున్నారు, బహుశా 6 లేదా 7 సంవత్సరాల వయసులో. ఆమె తెలివైనది మరియు అద్భుతమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంది. అనేక హదీసులను ప్రసారం చేసింది. మరియా ఒక కాప్టిక్ క్రైస్తవ బానిస అమ్మాయి. ఆమెను ముహమ్మద్కు బహుమతిగా పంపారు. ఆమె అతనికి ఇబ్రహీం అనే కుమారుణ్ణి కన్నది. ముహమ్మద్ మరణం ఇప్పటికీ వివాదాస్పదమైనది. ముహమ్మద్ 632 62 లేదా 63 సంవత్సరాల వయసులో మరణించారు. జూన్ 632 ప్రారంభంలో అతను అకస్మాత్తుగా అనారోగ్యం పడ్డాడు. అతనికి జ్వరం, తలనొప్పి